హలో హాయ్ వెల్కమ్ టు విటిపి ఛానల్. సో సింపుల్ వాల్ డెకరేషన్ కోసం ఈ ఉలన్తో రెడీ చేసిన అండ్ ఫస్ట్ నేను ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నా అండ్ మ్యాజిక్ రింగ్ చేయాలి. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ అంటే ఏంటంటే ఈ ఉలన్ థ్రెడ్ ఉంది కదా, ఆ 2 ఫింగర్స్తో ఒక రోల్ చేసేసి ఆ మధ్యన ఒక చైన్ వేసుకోవాలన్నట్టు. సో ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా లాగేసి ఈ మిగిలిన థ్రెడ్ని వేరే ఫింగర్తో పట్టుకొని అండ్ ఆ చైన్తో ఒక చైన్ వేసేయాలి. సో 2, 3 అండ్ 4 చైన్స్ వేసేసాక డబల్ క్రోషన్ అండ్ మ్యాజికల్ రింగ్ అంటే అక్కడ 2 ఫింగర్స్తో రింగ్ చేసాం కదా, ఉలన్ థ్రెడ్ స్పేస్లో అలా డబల్ క్రోషన్ వేయాలి ఇలా. అండ్ డబల్ క్రోషన్ అంటే ఏంటంటే నిడిల్ని ఉలన్ని 2 టైమ్స్ రోల్ చేయాలి. సో అలా వచ్చేస్తుంది. దాన్ని చైన్స్ వేస్తూ డబల్ టైమ్స్ అలా చైన్ వేయాలి. దాన్ని డబుల్ క్రోషన్ అంటారు. అండ్ సింగిల్ క్రోషన్ కూడా ఉంటుంది. సో నేను అదంతా వేరే వీడియోలో చేసి పెట్టాను, చూడండి. అండ్ అలా 3 డబుల్ క్రోషన్స్ అయిపోయాయి. అండ్ దిస్ ఈజ్ 4th వన్. 1 2 2 అండ్ 3. సో ఇలా 16 డబల్ క్రోషన్స్ వేయాలి రౌండ్ చుట్టూ. అండ్ 4th వన్ 1 2 అండ్ 3. సో ఇలా క్రాఫ్ట్ కానీ ఇలాంటి ఐటమ్స్ ఉలన్తో థ్రెడ్తో క్రాఫ్ట్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీరు లైక్ చేయండి. సో ఈ 16 డబుల్ క్రోషన్ థ్రెడ్స్ చైన్స్ వేయడం అయిపోయింది. సో ఇక్కడ 1 ఎడ్జ్ ఉంది కదా, దాన్ని పట్టుకొని లాగేసామనుకోండి, అక్కడ 16 డబుల్ క్రోషన్స్ వచ్చేసి దగ్గరకు వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ మ్యాజిక్ అన్నట్టు. అండ్ ఫస్ట్ వేసుకున్న 3 చైన్స్ ఉన్నాయి కదా, సో అందులో నుంచి ఒక చైన్ వేయాలి ఆ స్పేస్లో నుంచి ఇలా వీడియోలో చూపించినట్టుగా. అండ్ ఒక చైన్ వేసేసి మిగిలిన థ్రెడ్ని సిజర్తో కట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్ని అలా ఒక నాట్ వేసేసుకోవాలి. అండ్ నేను సెకండ్ యాష్ కలర్ ఉలన్ని యూజ్ చేస్తున్నా. అలా ఫింగర్కి రోల్ చేసేసి ఆ మధ్యలో స్పేస్ నుంచి అలా ఉలన్ పెట్టేసి ఆ ఉలన్ నెడిల్తో ఆ ఉలన్ని లాగిస్తే అలా నాట్ వచ్చేస్తుంది. సో నేను ఇంకోసారి చెప్తా. అలా థ్రెడ్ని ఫింగర్కి రోల్ చేయాలి. ఫస్ట్ రోల్ చేసి అలా ఫింగర్ ఆ మధ్యలో స్పేస్లో నుంచి ఉలన్ థ్రెడ్ని తీయాలి. సో లాగితే అలా నాట్ వచ్చేస్తుంది. సో మనకు ఆ నాట్ పెద్దగా ఉందనుకో, చిన్న చేయాలనుకోండి, ఆ పెద్ద ఉలన్ని కాస్త లాగితే ఉలన్ చిన్నగా అయిపోద్ది. ఓకే. అండ్ ఆ స్పేస్లో ఒక చైన్ వేసుకోవాలి. ఫస్ట్ 1 2 3 అండ్ 4. 4th డబల్ క్రోషన్ 1 2 అండ్ 3. సేమ్ స్పేస్లో 3 డబల్ క్రోషన్స్ వేయాలన్నట్టు. సో వీడియోలో చూపించినట్టుగా అదే స్పేస్లో 3 డబల్ క్రోషన్స్ 2 3 అండ్ 3 చైన్స్. నెక్స్ట్ 1 2 అండ్ 3. నెక్స్ట్ ఎల్లోవి ఉంది కదా, అందులో 2 డబల్ క్రోషన్స్ని విడిచిపెట్టి నెక్స్ట్ దాంట్లో డబల్ క్రోషన్ వేయాలి. 1 2 అండ్ 3 అండ్ సెకండ్ డబల్ క్రోషన్ 1 2 3. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఉలన్కి రిలేటెడ్వి కానీ
క్రాఫ్ట్కి కానీ రిలేటెడ్వి ఇంకా చాలా చాలా వీడియోస్ చేశాను అండ్ చేస్తా కూడా. అండ్ మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా మొత్తం రౌండ్ కంప్లీట్ చేసేసుకోవాలి 3 డబుల్ క్రోషన్స్. అండ్ అలా ఫస్ట్ 3 చైన్స్ వేసాం కదా, సో ఆ స్పేస్లో నుంచి వెళ్ళి ఇలా ఒక నాట్ వేసేసుకోవాలన్నట్టు. మళ్ళీ చెప్తా. 3 చైన్స్ అయిపోయాయి కదా, ఫస్ట్ 3 చైన్స్ వేసాం కదా, ఆ 3 చైన్స్ మధ్యలో నుంచి ఇలా చైన్ తీసేసుకొని ఒక చైన్ వేసేసుకొని అండ్ ఎక్స్ట్రా మళ్ళీ ఒక చైన్ తీసేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా నీట్గా వీడియో. అండ్ ఇలా 3 చైన్స్ మధ్యలో ఓకే అలా చేసేసి నాట్ ఒక చైన్ వేసేసుకొని రిమైనింగ్ ఉలన్ని కట్ చేయాలి. సో అలా. అండ్ సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ థర్డ్ స్టెప్ ఈ కలర్ని యూస్ చేస్తున్నా. అండ్ సేమ్ ఆ ఎడ్జ్ని ఫింగర్కి రోల్ చేసి ఆ రౌండ్ దాంట్లో నుంచి థ్రెడ్ని తీస్తే అక్కడ ఒక నాట్ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇలా థర్డ్ స్టెప్ వేసుకోవాలి. అండ్ ఈ 3 స్పేసెస్ ఉంది కదా, 3 చైన్స్ స్పేసెస్ అక్కడ డిజైన్ వస్తుంది అన్నట్టు. అండ్ ఇలా కొంచెం ఇక్కడ అవులన్ అనేది జారుతుంది. అండ్ 2 చైన్స్ వేసుకున్న తర్వాత సింగిల్ డబల్ క్రోషన్ అంటారు. 1 and 2 ఇలా వన్ టైమ్ నిడిల్ని రోల్ చేసేసి అండ్ ఈ 3 స్పేస్ మధ్యలో నుంచి వెళ్ళి 1 అగైన్ ఉలన్ నిడిల్తో 1 రోల్ చేసేసి అండ్ 3 స్పేస్ మధ్యలో నుంచి తీసి ఒక చైన్ 1 and 2 ఓకే. అగైన్ సింగిల్ క్రోషన్ 1 and 2 అలా 7 times సింగిల్ క్రోషన్ని వేయాలి. ఓకే 1 2 7 1 2 3 4 5 6 7 అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ రోల్ చేయకుండా జస్ట్ ఆ థ్రెడ్ని తీసేసుకొని ఒక చైన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అండ్ ఒక ఎక్స్ట్రా చైన్ వేసుకొని నెక్స్ట్ యాష్ కలర్ స్పేస్ ఉందిగా, సో అందులో నుంచి ఇలా మళ్ళీ సింగిల్ క్రోషన్ 1 2 సేమ్ ప్రాసెస్ని అలానే చేయాలి. సింగిల్ క్రోషన్ 7 వేయాలి. అండ్ 8th వన్ వచ్చేసి నీడిల్ 1 రౌండ్ తీయకుండా జస్ట్ చైన్ వేసేయాలి. సో ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది అన్నట్టు. ఓకే 1 and 2 ఇలా క్రాఫ్ట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి కానీ ఇలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండ్ 1 చైన్ ఎక్స్ట్రా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి. సో ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది. ఈ చైన్లో ఒక చైన్ వేసేసుకొని ప్రీవియస్ ఫస్ట్ ఉంది కదా, సో ఆ స్పేస్లో ఒక చైన్ వేసేసామనుకో ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకో చైన్ వేసేసి మిగిలిన థ్రెడ్ని కట్ చేయాలి. సో ఇలా నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ని యూజ్ చేస్తున్నా. ఓకే ఇలా నాట్ వేసేసుకున్నామా, చిన్నగా చేసేద్దాం. డన్. ఓకే ఇప్పుడు 1 చైన్ వేసాం కదా స్పేస్ మధ్యలో, సో ఆ స్పేస్లో ఈ గ్రీన్ థ్రెడ్ని తీసుకొని 3 చైన్స్ వేసేసుకోవాలన్నట్టు. 3 చైన్స్ వేయాలి. 1 2 and 3 అండ్ ఎక్స్ట్రా 5 చైన్స్. సో 1 2
సారీ 2 3 4 and 5 and double crochet 1 and 2. సో నెక్స్ట్ స్పేస్లో వీడియోలో చూపించినట్టుగా అండ్ ఇక్కడ ఓకే 1 2 and 3 మళ్ళీ 3 చైన్స్ 1 2 and 3 డబుల్ క్రోషే అదే స్పేస్లో, అదే గ్రీన్ కలర్ స్పేస్లో ఇంతకుముందు ఏదైతే చైన్ వేసామో అదే స్పేస్లో సో డబుల్ క్రోషే వేసేయాలి. నెక్స్ట్ అగైన్ 5 చైన్స్ 1 2 3 4 and 5 ఓకే అండ్ డబుల్ క్రోషే. ఇందులో గ్రీన్లో వచ్చేసి ఒకటి సింగిల్ చైన్ ఒకటి డబల్, ఒకటి సింగిల్ చైన్ ఒకటి డబల్ అంటే మీన్స్ ఒక స్పేస్లో సింగిల్ డబుల్ క్రోషే, ఇంకొక స్పేస్లో డబల్ క్రోషే. ఓకే అర్థమైందా? సో ఇలా డబుల్ క్రోషే 5 చైన్స్ అలా. ఓకే అలా రింగ్ మొత్తం కంప్లీట్ చేయాలి. మీకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా అర్థం కాకపోయినా కింద మెసేజ్ పెట్టండి. సో నేను కామెంట్ చేస్తే నేను దాన్ని చూసి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలా చేస్తా. ఫస్ట్ వేసిన 3 చైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 చైన్స్ స్పేస్లో ఒక చైన్ వేసి అండ్ లాస్ట్లో ఎక్స్ట్రా ఇంకొక చైన్ వేసి మళ్ళీ చెప్తా. ఫస్ట్ 3 చైన్స్ ఉన్నాయి కదా, సో ఆ స్పేస్లో ఈ చైన్ని తీసుకుని ఇంకొక అందులోనే చైన్ కలిసేలా అన్నట్టు. సో ఇలా వీడియోలో చూపించినట్టుగా ఎక్స్ట్రా చైన్ వేసి రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేయాలి. ఓకే అండ్ లాస్ట్ ఫైనల్ స్టెప్ గ్రీన్ అయిపోయిందా? ఓకే నేను లాస్ట్ ఫైనల్ స్టెప్లో లైట్ బ్లూ కలర్ని యూజ్ చేస్తున్నా. సో యాజ్ యూజువల్ థ్రెడ్ని ఒక నాట్ వేసుకోవాలి ఫింగర్కి చుట్టి అలా. ఓకే చాలా ఈజీగానే ఉంటుంది, చిన్న చిన్నగా మెల్లమెల్లగా ట్రై చేస్తుంటూ వస్తుంది. అండ్ ఈ గ్రీన్ థ్రెడ్ ఉంది కదా, దాన్ని అలా ఫోల్డ్ చేసేసి ఆ స్పేస్ మధ్యలో, సో ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే స్పేస్ అక్కడ ఫ్లవర్కి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి సో థ్రెడ్ జారుతూ ఉంటుంది. అలా అక్కడ ఒక చైన్ వేసేసామనుకో జారిపోకుండా ఉంటుంది అన్నట్టు. 1 గట్టిగా లాగితే ముడివిచ్చేసాం. 1 2 and 3. సో అగైన్ డబుల్ క్రోషే. ఈ 2 థ్రెడ్ని కూడా పట్టుకొని ఆ మధ్యలో నుంచి డబుల్ క్రోషేని వేయాలి. ఓకే 1 2 and 3 ఇలా 5 డబుల్ క్రోషన్స్ వేయాలి. 6 డబుల్ క్రోషన్స్ వేయాలి. 2 3 అలా థ్రెడ్ని ఫింగర్కి చుట్టుకోవడం వల్ల డిజైన్ అనేది నీట్గా వస్తుంది, కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. ఫిట్గా ఉండడం వల్ల నీట్గా వస్తుంది. మగ్గం వర్క్స్ చేస్తారు కదా అలా. సో ఇక్కడ 3 అయిపోయినాయి. 4th 1 2 3 6 డబుల్ క్రోషే వేయాలి. అండ్ లాస్ట్ 1 2 and 3. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేయాలి. మధ్యలో స్పేస్ గ్రీన్ థ్రెడ్ ఉంది కదా, సో జాగ్రత్తగా కట్ చేయాలి. ఓకే అండ్ నెక్స్ట్ దాంట్లో 6 అయిపోయాయి కదా డబల్ క్రోషే. అండ్ నెక్స్ట్ స్మాల్ 3 చైన్స్ ఉన్నాయి కదా గ్రీన్ మధ్యలో, అక్కడ తీసేసుకొని 1
2 and 3. Three double crochets వేసేయాలి. థర్డ్ వన్, త్రీ డబుల్ క్రోషన్స్ వేయాలి. 3 చైన్స్ వేయాలి. 1 2 and 3, and again double crochets with the same space. 1 2 3, again double crochet, 1 2 3. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇందులో మనం యూజ్ చేసింది డబల్ క్రోషన్ తప్ప ఏమీ లేదు ఇందులో. సో కాకపోతే డిజైన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ చైన్, నెక్స్ట్ అగైన్ 6 డబల్ క్రోషన్స్ వేయాలి. సో అలా సర్కిల్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకే, 1 2 3. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా కామెంట్లో చెప్పండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇలా 6 డబుల్ క్రోషన్స్ అయిపోయాయి. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఓకే, ఫ్లోలో వీడియో చేస్తూ సైడ్కి వెళ్ళిపోయింది. ఓకే, థర్డ్. ఓకే, 6 డబుల్ క్రోషన్స్ అండ్ చైన్ మొత్తం వేయాలి. అండ్ లాస్ట్లో వచ్చేసి ఫస్ట్లో వేసుకున్న 3 చైన్స్ ఉంది కదా, సో ఆ 3 చైన్స్ మధ్యలో మళ్ళీ చైన్ వేసి లాక్ వేయాలి. ఇలా ఈ 3 చైన్స్ స్పేస్ మధ్యలో లాక్ వేయాలి. సో ఇంకొక చైన్ వేయాలి, మళ్ళీ ఇంకొక చైన్ వేసి రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేయాలి. ఇలా నేను ఎలా అంటే 9 12 ఆ లెవెల్లో ఈ ఫ్లవర్స్ టైప్ని అరేంజ్ చేసి పెట్టుకోవాలి. సో నేను అలా అరేంజ్ చేసి పెట్టుకున్నా. ఇలా ఒకదానికొకటి అటాచ్ చేస్తూ ఉండాలి. వీడియోలో చూపిస్తా. ఇలా 1 2 ఫస్ట్ది సెకండ్ది అలా జాయిన్ చేస్తూ ఉండాలి. ఇలా జాయిన్ చేయాలి. సో జాయిన్ చేసేసి ఒక పెద్ద మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ అన్నీ ఫ్లవర్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సో